గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు నేను కోఆర్డినేట్ జామెట్రీలో ఉన్నటువంటి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడగడం జరిగింది. ఓకే, ఆ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ఏ అండ్ బి ఆర్ -2 -2 and 2 -4 respectively, find the coordinates of P such that AP is equal to 3/7 AB and P lies on the line segment AB. Okay na? So let us start the solution. First diagram giddam chudandi. AB is a line segment. Okay. P lies on the line segment AB. Ikkada తీసుకుందాం. Coordinates of A are given -2 -2. Coordinates of B are given 2 -4. ఓకే, ఇక్కడ నువ్వేం కనుక్కోవాలి? కోఆర్డినేట్స్ ఆఫ్ పి కనుక్కోవాలి. నీ కోఆర్డినేట్స్ ఆఫ్ పి కనుక్కోవాలి అంటే ఖచ్చితంగా నీకు రేషియో తెలియాలి. AP/PB తెలియాలి. AP/PB తెలిస్తేనే నువ్వు కోఆర్డినేట్స్ ఆఫ్ పి కనుక్కోగలుగుతావు. ఓకే, మరి ఈ రేషియో ఎలా కనుక్కోవాలి అనే దానికి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మనకు. చూడండి, ఇక్కడ AP = 3/7 AB. అది యూజ్ చేసి మనం రేషియో కనుక్కుందాం. ఓకే, గివెన్ A is equal to -2 -2, B is equal to 2 -4 and AP is equal to 3/7 AB. So that is the given information. Okay, this implies you transpose this 7 to the left hand side. 7AP is equal to 3AB. That implies 7AP is equal to 3 into, from the diagram, what is AB? AP plus PB. AP plus PB. Okay. Then AB ni ela raskunnanu? AP plus PB. That implies 7AP is equal to 3AP plus 3PB. That implies you transpose this 3AP to the left hand side. 7AP minus 3AP is equal to 3PB. That implies 4AP is equal to 3PB. That implies AP by PB AP by PB is equal to 3/4, or AP/PB is equal to 3:4. So AP/PB is equal to ఎంత? 3:4. అర్థమైందా? సో ఇక్కడ మనకి ఇప్పుడు రేషియో తెలుసు, వర్టిసెస్ కూడా తెలుసు. కాబట్టి మనం ఇప్పుడు ఏం కనుక్కుందాం? కోఆర్డినేట్స్ ఆఫ్ P కనుక్కుందాం. చూడండి, కోఆర్డినేట్స్ ఆఫ్ P is equal to, కోఆర్డినేట్స్ ఆఫ్ P కి మనం సెక్షన్ ఫార్ములా యూస్ చేద్దాము. m1x2 plus m2x1 by m1 plus m2, m1y2 plus m2y1 by m1 plus m2. దీన్ని సెక్షన్ ఫార్ములా అంటాము. ఈ సెక్షన్ ఫార్ములాని యూస్ చేసి కోఆర్డినేట్స్ ఆఫ్ P కనుక్కుందాం. ఇక్కడ నేను దీన్ని m1 అంటాను, దీన్ని m2 అంటాను. అలానే వర్టిసెస్ ఇక్కడ x1 y1, ఇది x2 y2. ఓకే, ఇప్పుడు ఇందులో జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేయడమే మన పని. m1 అంటే ఎంత? 3 into x2 means 2 plus m2 means 4, x1 means -2 by m1 plus m2, 3 plus 4, m1y2 3 into -4 plus m2 into y1 4 into -2 by m1 plus m2, 3 plus 4. That is equal to, simplify చేయండి జాగ్రత్తగా, 3 to 6 -8 by 7, 4 3 -12 -8 by 7. That is equal to -8 plus 6, -2 by 7, -20 by 7. -2 by 7, -20 by 7. Therefore, the coordinates of P is equal to -2 by 7, 20 by 7. Okay.
దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్.